ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లిటిల్ ఫ్యామిలీ. మేము ఇప్పుడు లోక్ మంథన్ ప్రోగ్రామ్ ఈవెంట్కి వచ్చాము. ఎక్కడ అంటే శిల్పారామంకి. ఈ లోక్ మంథన్ వచ్చేసి ఈవెంట్ ఏదైతే శిల్పారామంలో జరుగుతుందో ఇది మన హైదరాబాద్లో ఫస్ట్ టైం అనమాట. అంటే మన భాగ్యనగరంలో ఫస్ట్ టైం జరుగుతుంది. సో ఎవరు మిస్ అవ్వకుండా రండి. ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అని అంటే మన కల్చర్ ఏదైతే ఉందో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి వాళ్ళ కల్చర్, వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పి చూపించడానికి ప్రజెంటేషన్కి వస్తున్నారు అనమాట. ఇక్కడ మనం వచ్చి ఏం చేయొచ్చు అని అంటే వాళ్ళ కల్చర్ ఏంటి, మనకు ఎంతవరకు అవేర్నెస్ ఉంది, అట్లా మనం రీషేపింగ్ ఇంకోసారి మనకున్న నాలెడ్జ్ని తెలుసుకోవడానికి గురించి అనమాట. సో మిస్ అవ్వకుండా రండి, విజిట్ చేయండి. సో దట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి. ఈ లోక్ మంథన్ ఈవెంట్ ఏదైతే ఉందో 4 days జరుగుతుందనమాట. November 21st నుంచి November 24 వరకు. సో ఈ 3 days or 4 days గ్యాప్ ఏదైతే ఉందో మీరు మిస్ అవ్వకుండా వచ్చి విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఏమన్నా కావాల్సే కొనుక్కోవచ్చు. సో స్టాల్స్ చూడగానే మా అత్తయ్యకి నాకేమైనా కావాల్సే కొనిపించాలని చెప్పేసి వాళ్ళ కొడుకుకి డిమాండ్ చేస్తుంది. నా చుట్టుపక్కల చూడొచ్చు స్టూడెంట్స్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి. నేను చూసింది అయితే డిపిఎస్ నాచారం ఆ స్టూడెంట్స్ని కూడా తీసుకొచ్చారనమాట. పిల్లలకి ఎస్పెషల్లీ చూపించాలి, ఎందుకంటే కల్చర్ అండ్ ఆల్ వాళ్ళకే తెలియాలి కాబట్టి. సో ఏంటి అనేది స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్కూల్ది ఐడియా బాగుంది. ఈ 4 days కండక్ట్ చేస్తున్నారు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా. రీజనబుల్ ఉన్నాయి, చిన్న చిన్న విగ్రహాలు. ₹50 కానీ షేప్ ప్రైస్ తక్కువ కదా అని అట్లా ఏమంటారు క్వాలిటీ లేదేమో అని కాదు. షేప్ అండ్ ఆల్ కూడా చాలా బాగుంది. చిన్న చిన్నవి బాగున్నాయి ఇక్కడ. ఇది కార్పెంటరీ వర్క్ చేసే వాళ్ళు కొంచెం చెక్కుతుంటారు కదా, ఎక్సీస్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సీస్తోని చేసిన గార్లాండ్ అనమాట. ఇట్లా కూడా వేస్ట్ నుంచి మంచి ఒక క్రియేటివిటీ గార్లాండ్ అనేది చేయొచ్చు అని అర్థమైంది. బాగుంది, చాలా లైట్ వెయిట్గా. కానీ దేనికి యూజ్ చేస్తారు అనేది ఐడియా లేదు. మీకు ఒకటి ఇంట్రెస్టింగ్ది చూపిస్తా. జనరల్గా మ్యాగ్నెట్స్ ఫ్రిడ్జ్కి పెట్టుకోవడానికి వస్తాయి కదా, ఇక్కడ ఇలా వుడెన్ వాటితో అలా డిఫరెంట్గా ఉన్నాయి. బాయ్స్కి రిలేటెడ్ కూడా మ్యాగ్నెట్స్ ఉన్నాయి అనమాట. ఇదండి ఓపెనర్స్ విత్ మ్యాగ్నెట్. సో మనం ఫ్రిడ్జ్కి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. బాగుంది కదా, గుడ్ ఐడియా. ఇక్కడ మనం రెగ్యులర్ క్లాక్స్ కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి అక్కడ లాస్ట్లో చూడొచ్చు. ఆ లాస్ట్ 2 clocks బాగున్నాయి. మా అత్తమ్మ నేను చెప్పిన క్లాక్స్ ఇక్కడ ఉన్నాయి రన్నింగ్ అనమాట. ఆయన ఒక్క క్లాక్ ₹3000 అంటే మా అత్తమ్మ ఆయనతో బేరం ఆడి ఆ ప్రైస్లో రాదని చెప్పేసి నా భయ్య. కానీ బాగున్నాయి క్లాక్స్ మాత్రం. ఇది నేను తిరుపతిలో తీసుకున్నా ₹100, కానీ అది కొంచెం వేరు, బాగుంది. ఇది కూడా ఇది 250 అంట. ఇక్కడ ప్రైస్ బార్గెన్ చేస్తే తగ్గిస్తారట. ఎవరైనా కుకరీ షో ఉండి మసాలాలు పెట్టుకోవాలి, మేము కుకింగ్ వీడియోస్ తీస్తాం అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంది, ఫ్యాన్సీగా కనబడుతుంది. డైనింగ్ టేబుల్ మీద మనం డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకోవచ్చు, ఆరల్స్ మౌత్ ఫ్రెషనర్స్ అంటే సోంపు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. బాగుంది. कितना भैया? हाँ 2500 అంటారు. సైజ్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. 1500వి కూడా ఉన్నాయి, దానికన్నా కొంచెం చిన్న సైజ్. ఇది గ్లాస్ చూస్తే అవర్ డ్రింక్ బాగుంది, లుక్ ఇస్ గుడ్.
ఈ స్టాల్లో మంచిగా గవ్వలతో చేసిన టటాయిస్ ఉంది అనమాట. మన సీలో ఏమేమైతే దొరుకుతాయో అవి యూజ్ చేసుకుంటా ఐటమ్స్ని తయారు చేశారు. మీరు అక్కడ చూసినట్టయితే ఒక డాల్ని గవ్వలతో చేసిర్రు అనమాట. సూపర్గా ఉంది అసలు. చిన్నపిల్లలు చూస్తే బాగా అట్రాక్ట్ అవుతారు. కిడ్స్ చాయిసెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే ఇయర్ రింగ్స్ కూడా అసలు చూడండి, దేన్ని పోగొట్టుకోవద్దు కదా, దేన్ని కూడా వేస్ట్ చేయొద్దు, ప్రతి దాన్ని యూజ్ చేసుకోవాలి అన్నట్టుగానే ఉంది ఇక్కడ. 80 రూపీస్ అంట. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్లై, ఇది కూడా, ఇది హార్ట్ షేప్, ఇది ఫ్లవర్. నాకు ఇది కావాలని అడిగిన, తగ్గించడంటే 80 రూపీస్ ఇస్తాడంట. ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి. అవి ఉండడానికి లోపల వాటికి ఎలా అయితే కావాలో అలా అరేంజ్ చేసి పెట్టారనమాట. చాలా బాగుంది. డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. నా వెనకాల బర్డ్స్ పార్క్, డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి అందులో. పిజియన్స్ కాకుండా ఇంకా వేరే బర్డ్స్ కూడా ఉన్నాయి అనమాట. చూద్దాం. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది మంచిగా. ఇక్కడ బర్డ్స్ పార్క్ కదా, చిన్న బర్డ్ ఉంది, చూపిస్తా. అదో ఇవవి ఇక్కడ ఉన్నాయి. ఆరెంజ్ కలర్ మూతి, చిన్నగా ఉన్నాయి అవి చాలా. అది అక్కడ ఉన్నాయి. నా వెనకాల ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అంట. చూద్దాం. ఇక్కడ ఉన్న బర్డ్స్ సేమ్ ప్యారెట్స్ లానే ఉన్నాయి. ఇవి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అంట. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. గ్రీన్, పర్పుల్, ఎల్లో, కలర్ఫుల్ ఉంది. మస్తు అనిపిస్తుంది. దీని ఫెదర్ అంతా డిఫరెంట్గా ఉంది. రింగ్ నెక్డ్ పీస్ అంట. స్క్వరెల్ చూడండి, దాచుకొని తింటుంది నేను చెప్తున్నా అని చెప్పి. అదో మళ్ళీ దాచుకుంది, వచ్చేసింది. ఇటురా, కెమెరాలోకి క్యాప్చర్ చేద్దాం. వచ్చిన ముక్కును వడవకు. దీని జుట్టు బాగుంది ఇక్కడ పైన. హాయ్. అరే చిన్నపిల్లలు లాగా చేస్తారు. హలో. నాది నా అజ్జి నీది షార్ప్ కదా. చిన్న గోటి సైజ్. నీ జుట్టు బాగుంది ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్. ఈవెంట్ అని వచ్చినాం కదా, ఇక్కడ ప్రాపర్ గైడెన్స్ లేదు. ఆకలేస్తుందని టైంపాస్కి పాప్కార్న్ తీసుకొని తింటున్నాం. ఇట్లా ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ రాలేదు. అక్కడ గేట్ ఇక్కడ కాదు అక్కడ కాదు అని అంటే 4th గేట్ దగ్గరకు వచ్చినాము. అందులోకి వస్తే రెగ్యులర్గా అన్ని విజిట్ చేసినాము. ఇంకా ఈవెంట్ ఎక్కడైతుంది మాత్రం క్లారిటీ రాలేదు. సో మీరు మాలాగా కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి, మిస్ అవ్వకండి. ఇది ఒక కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. చూస్తున్నారు వీడియో, ప్లీజ్ డూ లైక్స్ అండ్ కమెంట్స్ పెట్టండి అబ్బా, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇది వరల్డ్ లార్జెస్ట్ బాల్ పాయింట్ పెన్ అంట. సో దీని మీద రాశారు ఎవరెవరు ఏం చేసింది అనేది. చెక్కు వెనువు ఆఫ్రికా అని చెప్పేసి, విల్లు ఆఫ్రికా, పబ్బై అని చెప్పేసి నేమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇంత పెద్ద పెన్ ఎట్లా హోల్డ్ చేసి రాస్తారు? ఎందుకు క్రియేట్ చేశారు ఇది? మీకేమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. సో ఇప్పుడు మనం ఉన్న హాల్ ఏదైతే ఉందో ఇక్కడే ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట, ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్. సో ఇక్కడ చూడొచ్చు సిట్టింగ్ అండ్ గెస్ట్ రావాల్సింది కాబట్టి డయాస్ అంతా కూడా రెడీ చేసి పెట్టారు. సో ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్. ఇక్కడ అన్నీ చూడొచ్చు అనమాట. నాకు మాత్రం ఇక్కడ అంతా కన్ఫ్యూజనే ఉంది, నాకు ఏం అర్థం కావట్లేదు. మేము ఎర్లీగా వచ్చినామా, ఈవెంట్ లేట్గా స్టార్ట్ అవుతుందా, అసలు ఇక్కడ స్టాల్స్ ఉంటాయా ఉండవా, ఏం అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజనే ఉంది నాకైతే. నా వెనకాల చూడొచ్చు, వాళ్ళు కూడా దే బిలాంగ్స్ టు సమ్ డిఫరెంట్ స్టేట్. వాళ్ళ అటైర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కదా, డిఫరెంట్ అటైర్ ఆ లేడీది. Good evening, one and all.
Kramakali, the ancient tradition of Kali worship in Kashmir, venerates the goddess as Kala Sankarshini, the devourer of time. She dances at the thresholds of creation and dissolution, greedily consuming the cycles of time itself. Erakanada, regarded as an incarnation of Shiva, composed the revered Kramakali Stotra, while the great Mahamaheshwara Abhinavagupta extolled Kala Sankarshini in his magnum opus Tantraloka. Today, we are honored to witness the divine entry of Kala Sankarshini onto our stage, brought to life by Shailashri Rachana Narayanankutti, a devoted Kuchipudi maestro. In this moment, the ancient Kramakali tradition of Kashmir is beautifully intertwined with the classical art form of Andhra, presented by a Keralite artist. What greater testament could there be to the spirit of national integration? Our nation is a magnificent cultural fabric, woven with the warp and weft of Shiva Shakti. Thank you. Om Namah Shivaya. Tadim, takadim, tadim, tom nam takatadim, takadim, tata diti tom nam nam takatadim, takadim, takitadim, darikitaga 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 tadim, takadim, takitadim, darikitaga 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 tadim, darikitaga dam, takadim, darikitaga dam, kitadim, darikitaga dam, kitaga darikitaga kitaga darikitaga kitaga darikitaga अहं काली अस्मि अहं कालसंकर्षिणी अहं काली अस्मि अहं काली अस्मि अहं कालसंकर्षिणी अहं काली अस्मि अहं काली अस्मि अहं कालसंकर्षिणी 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 अहं काली